భారతీయ సంస్కృతిలో గంగ యమునల తర్వాత అత్యంత పవిత్రంగా భావించే పేరు సరస్వతి. కానీ మ్యాపుల్లో చూస్తే ఈ నది ఎక్కడా కనిపించదు. ఋగ్వేదంలో ఈ సరస్వతి నది హిమాలయాల నుండి రాజస్థాన్ మీదుగా కచ్ సముద్రంలో కలుస్తుందని స్పష్టంగా ఉంది. అలాగే 1970లో ల్యాండ్శాట్ సాటిలైట్ తీసిన చిత్రాలలో హర్యానా, రాజస్థాన్ ప్రాంతాల కింద పురాతన నదీ మార్గాలు కనిపించాయి. భూగర్భంలో ఉన్న నీటి నమూనాలను పరీక్షించగా అవి 8,000 నుండి 10,000 ఏళ్ల నాటివని తేలింది. ఇస్రో మరియు రిమోట్ సెన్సింగ్ పరిశోధనల ప్రకారం ఈ నది దాదాపు 1,500 కిలోమీటర్ల పొడవు ఉండేది. భూకంపాల వల్ల లేదా టెక్టానిక్ ప్లేట్స్ కదలడం వల్ల దీని ఉపనదులైన సట్లెజ్, యమున తమ దిశలను మార్చుకున్నాయి. నీటి వనరులు అందక సరస్వతి నది క్రమంగా ఎండిపోయి భూగర్భంలోనికి వెళ్ళిపోయింది. నేటి గాగర్, హాక్రా నది సరస్వతి నదికి మిగిలిన ఆనవాళ్ళని శాస్త్రవేత్తల అభిప్రాయం. హరప్ప సంస్కృతి చెందిన దాదాపు 60% నుండి 80% గ్రామాలు ఈ సరస్వతి నది తీరంలోనే కనుగొనబడ్డాయి. అందుకే చరిత్రకారులు ఇప్పుడు దీని సింధు సరస్వతి నాగరికత అని పిలుస్తున్నారు. కంటికి కనిపించకపోయినా భారతీయుల విశ్వాసంలో ప్రయాగ సంగమంలో ఇది ఎప్పటికీ ప్రవహిస్తూనే ఉంది. జ్ఞాన రూపిణిగా మనల్ని నడిపిస్తూనే ఉంది.